మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల వైఫల్యాలపై బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ హాజరై ర్యాలీని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలు అమలు చేయకుండా సమరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత పక్షాన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ర్యాలీ నిర్వహించకుండా స్థానిక ఎమ్మెల్యే అనేక ప్రయత్నాలు చేశాడని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ యువ మోర్చా బైక్ ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక యువతకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ముఖ్యమంత్రి గారు 55,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏమో 13,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాడు. మరి ముఖ్యమంత్రి ఏమో నోటిఫికేషన్ 13,000 ఉద్యోగాలకు వస్తే 55,000 ఉద్యోగాలు ఎట్లిచ్చినావు నువ్వు? ఇవాళ నిరుద్యోగ యువతను మోసం చేశావు. ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారు వాళ్లకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా ఇస్తారు. ఎక్కడికి పోయింది మీ 5 లక్షల రూపాయల విద్యా భరోసా? ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు పీఆర్సీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. వాళ్లకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ బకాయిలను క్లియర్ చేయలేదు. ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకుంటారు, పండగలు చేసుకుంటారు. మా మంచిర్యాల బలిదేవత ఏంటి ఆమె పేరు? బలిదేవత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. 1,400 మంది యువకులను బలి చేసిన నాయకురాలు సోనియా గాంధీ. సిగ్గు శరం లేకుండా ఇవాళ బలిదేవత యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగానే గాంధీయవాదులైతే గాంధీ జన్మదినోత్సవం నాడు, అక్టోబర్ 2 నాడు ఎన్నడూ కూడా వీళ్ళు ర్యాలీలు